లో సన్ ఎక్కడున్నాడు? సన్ చుట్టూ ఏ ప్లానెట్స్ ఎట్లా రోల్ అవుతున్నాయి అరౌండ్ ద సన్ అని జెప్పి చాలా క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. సో, ఇక్కడ ఎర్త్‌ని క్లిక్ జేస్తే మనకు ఎర్త్ కనిపిస్తుంది. ఇదో ఇక్కడ ఎర్త్. సో, ఎర్త్ చుట్టూ మరొక ప్లానెట్ రౌండ్ కొడుతున్నట్టుగా కనిపిస్తుంది గదా! అదే మనకు మూన్ అది. సో, దాన్ని చాలా క్లియర్‌గా అని జెప్పొచ్చు. చూడండి మన ఎర్త్ ఎంత చిన్నదిగా ఉంది. మూన్ ఏ విధంగా ఎర్త్ చుట్టూ రౌండ్ అవుతా ఉంది. అట్లే మళ్ళీ మన ఎర్త్ దానికదే ఎట్లా రౌండ్ అవుతుందని కూడా మనం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. అట్లే సన్‌తో కంపేర్ జేసినప్పుడు మన ఎర్త్ గాని, మూన్ గాని అసలు ఏ సైజులో ఉన్నాయి. రియల్‌గా అవి ఎంత సైజులో ఉంటాయి. ఎంత డిస్టెన్స్‌లో ఉంటాయి. డిఫరెంట్ ప్లానెట్స్ ఎంతెంత డిస్టెన్స్‌లో చుట్టూ ఆహ్, దాని చుట్టూ తిరుగుతున్నాయనే విషయాన్ని చాలా క్లారిటీగా పిల్లలకి మనం ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. ఇటువంటి సిమ్యులేటర్స్ వాడి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టయితే సోలార్ సిస్టమ్ గురించి చాలా తేలిగ్గా పిల్లలకి అర్థమవుతుంది అనిపిస్తుంది. సో, ఇటువంటి సోలార్ సిస్టమ్స్ ఇంకా చాలా ఉంటాయని కూడా చెప్పొచ్చు మనం. చూడండి ఇక్కడ టాప్ వ్యూ చూసినట్టయితే ఇట్లా ఉంటది. ఇది ఇది ఒక సోలార్ సిస్టము. సో, స్పేస్‌లో ఇటువంటి సిస్టమ్స్ ఇంకా కూడా ఉండొచ్చు. మనకు తెలిసేది ఒకటే. సో, ఆ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి. సో, అబౌట్ ద సోలార్ సిస్టమ్. థాంక్ యూ.